నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా భాద్రపద మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో రవి బుధులు, శుభులు, కుజశుక్రులు, అర్ధశుభులు, బంధుమిత్రులతో పరిచయాలు అనేవి ఉంటాయి. అంటే కలవటము, ఏదో ఒక సంబంధం వల్ల, అంటే ఏదో ఒక కార్యక్రమం వల్ల వీరు అందరితో కలవటము, సంతోషంగా ఉండటము అనేది కూడా జరుగుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కొన్ని సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వాటిల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత ఈ నెల కలిసి వస్తుంది. దైవభక్తి అనేది పెంచుకోవటం మంచిది. మనకి ఏదైతే గోచారవశాత్తు మనకి గురుబలం లేదు అనుకున్నప్పుడు కాస్త పెంచుకోవటం అనేది మంచిది. అలాగే ఆకస్మిక ప్రయోజనాలను ఆశించి కొంత పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. దాని అందు జాగ్రత్త అనేది అవసరము. అలాగే మీకు నడిచే దశ మహర్దశలకు కూడా చూసుకుని పరిహారం చేసుకోవాలి. అవి బాగున్నట్టయితే గోచారం కొంత ఇబ్బందిగా ఉన్నా పర్వాలేదు. అవి కూడా బాగాలేనప్పుడు గోచారంలో సరిగా సంప్రదించి తగిన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించి. అలాగే జాయింట్ వ్యవహారాలు అనేవి మంచిది కాదు. నిధుల సేకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అప్పులకి, లోన్లకి, వీటికి వెళ్తున్నట్టయితే జాగ్రత్త అవసరం. ఉద్యోగ స్థానంలో కూడా జాగ్రత్త అనేది అవసరము. కొంత మనకి నడుస్తున్న దశా మహర్దశలకి పరిహారం చేసుకోవటం, అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకోవటం అనేది కూడా ఎంతైనా సరే చెప్పదగ్గ సూచన.